నమస్కారం. నా పేరు గూడూరు కైలాసం. నేను కరీంనగర్ జిల్లా పేడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందినవాడిని. ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం తెలుగు చదువుతున్నాను. మా అమ్మ నాన్న వ్యవసాయదారులు. అయితే యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, యూనివర్సిటీలో ఉన్నటువంటి షాప్కమ్ కాంప్లెక్స్లో బుర్హాన్ వానీ అనే ఒక ఉగ్రవాదికి మద్దతుగా ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. అంటే ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, కరపత్రాలు ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యకలాపాలను చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ అనేది నేను తీయడం జరిగింది. మేమందరం ర్యాలీగా ఎన్ఆర్ఎస్ హాస్టల్ మీదకి వెళ్ళి నినాదాలు ఇచ్చుకుంటూ ఎన్ఎక్స్ లోపలికి వచ్చి అక్కడ నినాదాలు భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదాలు ఇచ్చి తిరిగి వెనుకకు వచ్చే క్రమం లోపల దాదాపు ఒక 10 నుంచి 15 మంది వాళ్ళు కాశ్మీర్ మాంగే ఆజాదీ, పంజాబ్ మాంగే ఆజాదీ, ఇండియన్ ఆర్మీ డౌన్ డౌన్, పాకిస్తాన్ జిందాబాద్ ఇలాంటి నినాదాలు ఇచ్చుకుంటూ ఒక్కసారిగా మాపై అటాక్ చేయడం జరిగింది. అటాక్లో నేను నా యొక్క కాలు విరగడం జరిగింది. సో కాలు అనేది విరగడం జరిగింది. నేను అక్కడికి వచ్చినటువంటి చీఫ్ సెక్యూరిటీ వ్యాన్లో వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో రిఫర్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సర్జరీ ఏదైతే ఉందో, ఆ సర్జరీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైతే ఇది ఉందో లోపల బొక్కకు సంబంధించి ఒక ప్లేట్ వేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి 4 స్క్రూలు, దాదాపు 4 నుంచి 5 స్క్రూలు బిగించడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క వేర్పాటువాద కార్యకలాపాలకు కానీ, ఉగ్రవాదులకు మద్దతుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.